బ్రహ్మాండమైన సమావేశం జరిగింది. ఉత్సాహభరితమైన వాతావరణంలో అక్కడ తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అక్కలు, అన్నలు అందరూ వచ్చేసి బ్రహ్మాండంగా అచ్చంపేటలో కూడా కొత్త ఉత్సాహాన్ని నింపే విధంగా మా అందరికి ధైర్యాన్ని ఇచ్చే విధంగా వారు కూడా చాలా స్ఫూర్తిదాయకంగా మాట్లాడినారు. అక్కడ ఒక చెల్లె వచ్చింది, అమ్మాయి పేరు పద్మ. అమ్మాయిది అమరాబాద్ అనుకుంటా. గుంపు వేస్తున్న పాలన కావాలని చేసేసారు. మార్పు మంచిగా సార్. ప్లీజ్ రిక్వెస్ట్ ప్లీజ్ దీనికి కదా కదిలిన మొత్తం కదిలేయండి అందరు కూర్చోవాలి, అందరు కూర్చోండి. సార్ మాట్లాడుతున్నారు. వచ్చింది మార్పు బాగుందా? వాస్తవం ఏంటి అంటే నిజంగా కూడా మొదటి 14 ఏళ్ళు ఉద్యమంలో ఇదే దూకుడు, ఇదే ఉత్సాహంతో 14 ఏళ్ల పాటు ఆనాడు కూడా కారు రై మరి 100 కిలోమీటర్ల స్పీడ్ తోని ఉద్యమంలో ఉరికింది. ఆఖరికి ఢిల్లీకి 3 చెర్ల నీళ్లు తాగిచ్చి చివరికి ఢిల్లీ మెడలు వంచి ఇదే కారు, ఇదే గులాబీ జెండా ఆనాడు 14 ఏళ్ల పాటు పోరాటం చేసి తెలంగాణ తెచ్చింది. తెచ్చిన తర్వాత 10 ఏళ్లు మళ్ళీ అదే జెట్ స్పీడ్ తో 100 కిలోమీటర్ల స్పీడ్ తో 10 ఏళ్ల పాటు ప్రభుత్వం వస్తే అభివృద్ధి, సంక్షేమం అనే తాపత్రయంతో ప్రజలందరూ మనవారి అనే ఉద్దేశంతో 10 ఏళ్ల పాటు రైమని కారు అట్లే ఉరికింది. మరి 24 ఏళ్లు 100 కిలోమీటర్ల స్పీడ్ తో ఉరికితే కారు కొద్దిగా సర్వీసింగ్ అవసరం పడదా? అందుకే సర్వీసింగ్ పోయింది, అంతే, ఏమి కాలేదు, ఏం పెద్ద ఇబ్బంది ఏం కాలేదు. సర్వీసింగ్ కూడా పూర్తయింది. పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది. మళ్ళొకసారి ఈ స్పీడ్ బ్రేకర్ దాటి 100 కిలోమీటర్ల స్పీడ్ తో మళ్లీ నాగర్ కర్నూలులో కూడా తప్పకుండా ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తా ఉన్నాను. మర్రన్న మాట్లాడు, మా వాళ్ళకి ధైర్యం చెప్పాలా? కానీ నేనైతే ఒకటి మాత్రం గంటాపదంగా చెప్తున్నా. నేను అన్ని జిల్లాలు తిరుగుతా ఉన్నా. కార్యకర్తలు నిజానికి ప్రతి గ్రామంలో కార్యకర్తలు చాలా ధైర్యంగా ఉన్నారు, చాలా బలంగా ఉన్నారు. ఏమన్నా అక్కడో ఇక్కడ ఏమైనా కొద్దిగా ధైర్యం లోపిస్తే వేదిక మీద కూర్చున్న నాయకులకు లోపించింది, కానీ కార్యకర్తలకు మాత్రం ధైర్యం పెంచుకోవాల్సింది మనం. నేను వేదిక మీద ఉన్న నాయకులను కోరేది ఒకటి, అందరినీ కూడా ఏ పదవిలో ఉండొచ్చు, ఇంత పెద్ద పదవిలో ఉండొచ్చు, మర్చిపోవాకండి. మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టింది వాళ్ళు, మనందరినీ కూర్చోబెట్టింది వాళ్ళే. కాబట్టి ఈ సంవత్సరం మొదటి ఒక్క సంవత్సరం కార్యకర్తల్ని వేదిక మీద కూర్చున్న వాళ్ళు కాపాడుకుంటే వచ్చే 4 ఏళ్ళు పార్టీని తప్పకుండా మీరే కాపాడతారనే బలమైన విశ్వాసం నాకుంది. ఇక్కడికి వచ్చేటప్పుడు నేను ఒక చెల్లెల గురించి చెప్తా ఉంటే అచ్చంపేటలో, ఆ చెల్లె పేరు పద్మ. అక్కడ సర్పంచ్ గారు, అమ్మాయిది అమరాబాద్ మండలం చెంచుబిడ్డ. ఆ అమ్మాయిని బాలరాజ్ గారు పిలిచి మాట్లాడమ్మా అని చెప్పి మైక్ ఇస్తే ఎంత గొప్పగా మాట్లాడిందంటే నాకే ఆశ్చర్యం అనిపించింది. అమ్మాయి వయసు కూడా పెద్దది కాదు, 30 ఏళ్ళు 25-30 ఏళ్ళ మధ్యలో ఉంటుందేమో. అమ్మాయి వచ్చి నాకు చెప్పింది ఏంటంటే, అన్నా మన వాళ్ళందరూ అంటున్నారు మనం ఓడిపోయినాం అంటున్నారు, మనం ఓడిపోలేదన్నా,
తెలంగాణ తెచ్చినాడే మనం శాశ్వత విజయం సాధించినాం అనే మాట ఆ చెల్లెలు చెప్తా ఉంటే నా తల్లి కూడా నీళ్ళు తిరిగింది. ఎందుకంటే రాజకీయాల్లో ఈరోజు ఒక జీవితంలో ఒక దినంలో రోజు ఎట్లా అయితే చీకటై మళ్ళీ తెల్లారుతుందో అట్లే రాజకీయంలో కూడా అప్పుడప్పుడు గెలుస్తాం, అప్పుడప్పుడు ఓడిపోతాం. కానీ ఇవాళ ఆ చెల్లెలు చెప్పిన మాటల్లో ఒక నిగూఢమైన అర్థం ఉంది. తెలంగాణ వచ్చింది 2014లో, మీకు తెలుసు. తెలంగాణ వచ్చింది మొన్ననే కాబట్టి, మరి 3వ ఎలక్షనే కాబట్టి భవిష్యత్తులో ఎంతో మంది ముఖ్యమంత్రులు వస్తారు, పోతారు, వస్తారు. కానీ ఒకటి మాత్రం చరిత్రలో దాచేస్తే దాగని సత్యం, తెలంగాణలో వచ్చిపోయే ముఖ్యమంత్రులు చాలా మంది ఉంటారు, కానీ తెలంగాణ తెచ్చిన ముఖ్యమంత్రి మాత్రం ఒకే ఒక్కడు, మన నాయకుడు కేసీఆర్. ఇవాళ రేవంత్ రెడ్డి అంటున్నాడు ఆనవాళ్లు లేకుండా చేస్తా కేసీఆర్ అని అంటున్నాడు. ఆనవాళ్లు లేకుండా చేస్తా, కేసీఆర్ మత్తుకు రాకుండా చేస్తా, గుర్తుకు రాకుండా చేస్తా, జనాలకు తెలంగాణలో మర్చిపెట్టి చేస్తా అంటున్నాడు. నేను రేవంత్ రెడ్డికి చెప్పేది ఒకటే, తెలంగాణలో కేసీఆర్ గారి ఆనవాళ్లు లేకుండా చేయాలంటే తెలంగాణ లేకుండా చేస్తేనే కేసీఆర్ మర్చిపోతారు తప్ప, లేకపోతే మళ్ళా నువ్వు నీ పాత గురువు గారు ఏమైనా మాట్లాడుకొని తెలంగాణ తీసుకుపోయి ఆంధ్రాలో కలిపితే తప్ప, తెలంగాణ ఉన్నంత కాలం, తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం కేసీఆర్ ఎవరు కూడా ఇక్కడి నుంచి తొలగించలేరు అనే మాటను రేవంత్ రెడ్డికి నేను గుర్తు చేస్తా ఉన్నా. చాలా చెప్పిండు రేవంత్ రెడ్డి, ఆయన బృందం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్నెన్ని కథలు చెప్పిండ్రు. అందరికీ అన్ని ఫ్రీ అన్నారు, కానీ ఇప్పుడే తమ్ముడు శశిధర్ రెడ్డి చెప్పినట్టు అప్పుడేమో అందరికీ అన్ని అన్నారు, ఇప్పుడేమో కొందరికే కొన్ని అంటున్నారు. నీకు బండి ఉంటే కట్టు, రేషన్ కార్డు లేకపోతే కట్టు, ఆధార్ కార్డు లేకపోతే కట్టు, నీ అలా కొత్త సన్నాయి మొక్కులు నొక్కుతా ఉన్నారు. కానీ ఖచ్చితంగా ఇది మాత్రం మనకు లభించిన ఒక మంచి అవకాశం. నార్కర్నూలులో నిజంగా కూడా మేమెవరూ ఊహించలేదు. మర్రి జనార్దన్ రెడ్డి ఓడిపోతాడు అంటే మేమెవరం కళలో కూడా నిజానికి ఊహించలేదు. కళలో కూడా ఎవరైనా చెప్తే ఆ మాట నమ్మేది కాదు. ఎందుకంటే ఇక్కడికి వస్తున్నప్పుడు నేను అచ్చంపేట నుంచి కాంగ్రెస్ ఒక హోర్డింగ్ చూసిన. ఆ హోర్డింగ్ మీద రాసింది, కందనూలు అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమట. నవ్వాళ్ళ ఏడవాళ్ళ అర్థం కాలేదు. వాళ్ళ ముఖాలకు మన తెలంగాణ రాకముందు ఈ కందనూలులో కాంగ్రెస్ ఇదివరకు అవకాశం ఇవ్వలేదా? మనం ఎన్నోసార్లు ఇచ్చినాం. ఏం దిగినారు మరి అన్నాడు. ఈరోజు ఇక్కడ కనబడే ఈ జిల్లా కేంద్రం చేసింది ఎవరు? నాగర్ కర్నూలు జిల్లా చేసింది ఎవరు? నాగర్ కర్నూలులో మెడికల్ కాలేజ్ పెట్టింది ఎవరు? నాగర్ కర్నూలులో ఎస్పీని కూర్చోబెట్టింది ఎవరు? నాగర్ కర్నూలులో కలెక్టరేట్ కట్టింది ఎవరు? నాగర్ కర్నూలు పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కట్టింది ఎవరు? ఇక్కడ మినీ ట్యాంక్ బండ్ కట్టింది ఎవరు? ఈ రోడ్లు బ్రహ్మాండంగా అయ్యేలా డబల్ రోడ్లు చేసి డివైడర్లతో హైదరాబాద్ తలదన్నే విధంగా చేసింది ఎవరు? మరి వీళ్ళేమో కాందనూలు అభివృద్ధి కాంగ్రెస్ వల్ల సాధ్యమంటే నవ్వాలన్నా ఏడవాలన్నా నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే ఒకసారి ఆలోచన చేయండి, 50 ఏళ్ళు అధికారం ఇస్తే ప్రజలు గతంలో మంచినీళ్ళు ఇయ్యలే, సాగునీళ్ళు ఇయ్యలే, కరెంట్ ఇయ్యలే, ఎన్నడూ చక్కగా ఈ 3 ఇయ్యలే. మరి కాంగ్రెస్ ఎందుకు ఓటేసిందో మీరు అనొచ్చు ప్రజలు. నిజానికి తప్పు రేవంత్ రెడ్డిది కాదు. రేవంత్ రెడ్డి ఓపెన్ గా చెప్పిండు, మీకు యాదకుండా టీవీలలో చెప్పిండు. ఏం చెప్పిండు? ప్రజలు మోసపోవాలనే కోరుకుంటారు, ప్రజలు మోసం చేసేటోళ్ళనే నమ్ముతారు, అందుకే మేము మోసం చేసే మాటలే చెప్తాం, వాళ్ళు ఇది మాకు